డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్లో 4 రకాలు ఉంటాయి. వైట్, రెడ్, పింక్, ఎల్లో, వైట్. డ్రాగన్ ఫ్రూట్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు అండ్ సెవరల్ మినరల్స్ లైక్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్ ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్లో. Dragon fruits reduce the risk of diabetes and risk of heart also, risk of cancer also. ఇది హార్ట్ హెల్త్ను బాగా ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. గుడ్ ఫర్ హెయిర్ అండ్ ఫైట్ ఫర్ యాంటీ ఏజింగ్ స్కిన్. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, జస్ట్ లైక్ ఫ్లవర్ లాగా. బోన్స్ హెల్త్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్ ప్రమోట్స్ హెల్దీ గట్స్ అండ్ డైజెషన్ను ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది కాన్స్టిపేషన్ను కూడా దూరం చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఇది పండించడం మొదలెట్టారు, కాబట్టి ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. నార్మల్గా అన్ని ఫ్రూట్స్లలో మిల్క్ వేసి మిల్క్ షేక్ లాగా చేస్తారు, కానీ డ్రాగన్ ఫ్రూట్కి మిల్క్ కాదు, కొబ్బరి బొండం అంటే కోకోనట్ వాటర్ని మిక్స్ చేస్తే చాలా బాగా ఉంటుంది. ఈ కొబ్బరి బొండం యొక్క వాటర్ని అందులో వేసి మిక్సీ కొట్టాలన్నమాట. ఇందులో నేను కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. నా పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ తినము అంటే ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి, ఖచ్చితంగా తింటారు. డ్రాగన్ ఫ్రూట్, కోకోనట్ వాటర్ ప్లస్ షుగర్, అంతే. ఇంకా డ్రాగన్ ఫ్రూట్లో మిగిలిపోయిన మీగడ ఏమైనా ఉంటే ఆ మీగడ కూడా వేయండి, డెకరేషన్కి చాలా బాగా ఉంటుంది. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి తాగుతారు. మరి మీ పిల్లలు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్.